కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే యూనియన్ బడ్జెట్ 2024లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వరుసగా 7వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నట్లుగా 4 అంశాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. కనీసం 50% ఖర్చుతో కూడిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వల్ల 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. భారత ఆర్థిక వృద్ధి ఒక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోని ఆర్థిక వృద్ధి దూసుకుపోతుందన్నారు. దేశ ద్రవ్యోల్బణం స్థిరంగా ప్రస్తుతం 4%గా ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలు సులభతరం చేసేందుకు 5 పథకాలు, ప్యాకేజీలను కేంద్రం ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం 1.48 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా క్యాపిటల్కు సంబంధించి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలుస్తుంది. ఈ బడ్జెట్పై మీ అభిప్రాయాన్ని, మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.